హలో ఎవ్రీవన్, ఇయర్ డేట్ వచ్చేసి ఏప్రిల్ 9. ఇప్పుడు నేను రికార్డింగ్ చేసే టైంకి అయితే 9 o'clock అవుతుంది. మనం ముందుగా మార్కెట్ అప్డేట్ విషయానికి వెళ్ళే ముందు అయితే మీరు మన ఛానల్ కొత్తగా వచ్చినట్లయితే ప్లీజ్ మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. అయితే నిన్న నిన్న అయితే బయటకి వెళ్ళిన వాళ్ళు అయితే రికార్డింగ్ అయితే చేయలేకపోయారు. అయితే మనం మార్కెట్స్లో అయితే ట్రంప్ ఫస్ట్ 48 అవర్స్ టైం ఇచ్చారు కదా ఇరాన్కి, తర్వాత 98 అవర్స్కి అయితే టైం ఇచ్చారు. తర్వాత ఏమైందంటే నిన్న ఇంకా ఇరాన్ వాళ్ళు అయితే సరే అని 2 weeks అయితే సీజ్ ఫైర్ అయితే చేసుకున్నారు. సీజ్ ఫైర్ తీసుకొని స్టేట్ ఆఫ్ హార్మోన్ అయితే 2 weeks అయితే ఓపెన్ చేశారు. అలా చెప్పగానే అట్లా స్టేట్మెంట్స్ పాస్ అయిపోయి ఇరాన్ వాళ్ళు మార్కెట్స్ అనేది మంచిగా పాజిటివ్ తోటి అయితే ఒక బూస్టర్ తోటి అయితే మంచిగా పెరిగాయి. అన్ని మార్కెట్లు అయితే ఆల్మోస్ట్ అయితే 4% అయితే మంచిగా అయితే రికవరీ అయితే చూసారు. మంచి బూస్టర్ అయితే పెరగడం అయితే మార్కెట్స్ అన్ని మార్కెట్స్ అయితే పెరిగాయి. అయితే మనం ముందుగా కమాడిటీస్ గోల్డ్ చూసినట్లయితే గోల్డ్ అయితే ఒక 0.5% అయితే పెరిగింది. $4,650 నుంచి $4,713 దగ్గర అయితే ఇప్పుడైతే కరెంట్ అయితే ట్రేడ్ అవుతుంది. మనం ఐఎన్ఆర్ చూసినట్లయితే $51,218 దగ్గర అయితే గోల్డ్ అయితే ఉంది. గోల్డ్ అయితే అంత పెద్దగా ఏం పెరగలేదు, కానీ అక్కడనే ట్రేడ్ అయితే అవుతుంది గోల్డ్ అయితే. అదే మనం సిల్వర్ కూడా చూసినట్లయితే సిల్వర్ కూడా అంత పెద్ద మూవ్మెంట్ అయితే లేదు, కానీ పక్కనైతే $73 దగ్గర సిల్వర్ అయితే ట్రేడింగ్ అయితే అవుతుంది. సిల్వర్ అయితే 2,35,970 దగ్గర అయితే సిల్వర్ అయితే ఇప్పుడు ప్రెసెంట్ అయితే అక్కడనే ఉంది. గోల్డ్ అండ్ సిల్వర్ అయితే పెద్ద మూవ్మెంట్స్ లేవు, కానీ మంచి పాజిటివ్ అయితే అక్కడనే కొంచెం 5% అయితే పెరిగి అక్కడనే ఉంది. అదే క్రూడ్ ఆయిల్ అయితే $118 దగ్గర వెళ్ళిన కూడా ఒక్కసారిగా 15% అనేది కింద పడి ఇప్పుడు $96 దగ్గర అయితే క్రూడ్ ఆయిల్ అయితే ఇప్పుడు ఉంది. క్రూడ్ ఆయిల్ ఏమైందంటే ఒక్కసారి సీజ్ ఫైర్ చేసుకోగానే ఏమైందంటే క్రూడ్ ఆయిల్ సడన్ డంప్ అయింది అనమాట. $117 నుంచి సడన్ కి అయితే 15% డ్రాప్ తోటి $96 దగ్గర అయితే క్రూడ్ ఆయిల్ అయితే ఉంది. అంటే 9,024 అయితే ఇప్పుడు క్రూడ్ ఆయిల్ అయితే అక్కడ కరెంట్ అయితే ట్రేడ్ అవుతుంది. ఇక మన ఇండియా మార్కెట్స్ అయితే మంచి బూస్టర్ తోటి మంచి పాజిటివ్ తోటి మనకి ఆల్మోస్ట్ అయితే ఇండియా మార్కెట్స్ అయితే 4% తోటి అయితే మంచి బూస్టర్తో పెరిగాయి. సెన్సెక్స్ అయితే ఆల్మోస్ట్ అయితే 74,000 నుంచి ఒక్కసారి బూస్టర్ తోటి 4% 77,562 దగ్గర అయితే సెన్సెక్స్ అయితే క్లోజ్ అయింది. అంటే ఆల్మోస్ట్ అయితే 4% అయితే సెన్సెక్స్ పెరిగింది. అదే నిఫ్టీ 50 అయితే 23 ఆల్మోస్ట్ అయితే 24,000 దగ్గర అయితే క్లోజ్ అయింది. 3.78% అయితే నిఫ్టీ 50 క్లోజ్ అయింది. ఇంకా బ్యాంక్ నిఫ్టీ అయితే మంచి పాజిటివ్ తోటి అయితే క్లోజ్ అయింది. 5.67% తోటి బ్యాంక్ నిఫ్టీ ఆల్మోస్ట్ అయితే 52,000 నుంచి మంచి పాజిటివ్ తోటి $55,703 దగ్గర అయితే బ్యాంక్ నిఫ్టీ అయితే క్లోజ్ అయింది. మంచి బూస్టప్ అయితే తనకి బ్యాంక్ నిఫ్టీ అయితే రికవర్ అయితే అయింది. ఇక మిడ్ క్యాప్స్ కూడా ఆల్మోస్ట్ అయితే 4% అయితే రికవర్ అయ్యాయి. స్మాల్ క్యాప్స్ కూడా ఆల్మోస్ట్ అయితే 4% స్మాల్ క్యాప్స్ అయితే క్లోజ్ అయ్యాయి మంచి ప్రాఫిట్. ఒక్కసారి సీజ్ ఫైర్ రాగానే ఇంకా ఏమంటే అక్కడ ఏమైందంటే అక్కడ కూడా సీజ్ ఫైర్ అవ్వగానే ఏమైందంటే ఇక యుద్ధం ఆగిపోయింది కదా 2 weeks అని ఎమ్మటే కూడా $117 నుంచి $196 పడిపోగా 15% డ్రాప్ అయింది. ఇంకా అక్కడి నుంచి కింద పడిపోగానే ఇండియన్ మార్కెట్స్ వారు ఆగిపోయింది. కానీ ఇండియన్ మార్కెట్స్ అయితే మంచి బూస్టర్ తోటి ఆల్మోస్ట్ అయితే 5% దాకా అయితే మార్కెట్స్ అయితే రికవరీ చూసాయి. మంచి బూస్టర్ అయితే ఇంకా క్రిప్టో కరెన్సీ మార్కెట్స్ అయితే ఇక్కడైతే మనకి ఎంత పెద్ద మూవ్మెంట్ అలా కానీ $70,000 నుంచి $72,000 బిట్కాయిన్ అయితే పెరిగింది. మన తర్వాత ఇప్పుడైతే ప్రెసెంట్ అయితే $70,953 అయితే బిట్కాయిన్ అయితే ఇప్పుడు కరెంట్ అయితే ట్రేడ్ అవుతుంది. ఇంకా ఇథీరియం కూడా $2,100 నుంచి $2,100 టచ్ అయ్యి $2,098 దగ్గర అయితే ఇథీరియం అయితే ఇప్పుడు ప్రెసెంట్ అయితే ట్రేడ్ అవుతుంది. ఇక్కడ క్రిప్టో మార్కెట్లో అయితే ఇంత పెద్ద మూవ్మెంట్ అయితే రాలేదు, కానీ కొంచెం అయితే మూవ్మెంట్ వచ్చింది. కొంచెం పాజిటివ్ అయితే కరెంట్ అయితే ట్రేడ్ అవుతుంది. అదే ఇప్పుడు గ్లోబల్ మార్కెట్స్ యూఎస్ మార్కెట్ చూసినట్లయితే యూఎస్ మార్కెట్స్ కూడా మంచి బూస్టర్ తోటి బాగా పెరిగాయి. ఆల్మోస్ట్ అయితే ఇక్కడ 3% కూడా మంచిగా రికవర్ అయితే బాగా చూస్తాయి యూఎస్ మార్కెట్స్. S&P 500 అయితే 6,082 దగ్గర క్లోజ్ అయ్యి 2.5% అయితే పెరిగింది. ఆల్మోస్ట్ అయితే ఇక్కడ కూడా 5% అయితే ఈ వీక్ అయితే మనం చూసాము. US 100 ఇండెక్స్ అయితే $24,903 దగ్గర అయితే క్లోజ్ అయింది. ఇక్కడ కూడా 3% అయితే మంచి పాజిటివ్ అయితే క్లోజ్ అయింది. ఈ వీక్ లో అయితే 5% అయితే ఇక్కడ కూడా మంచి పాజిటివ్ క్లోజ్ అయింది. ఇంకా డౌ జోన్స్ కూడా $47,909 దగ్గర అయితే మంచి పాజిటివ్ అయితే క్లోజ్ అయింది. ఆల్మోస్ట్ అయితే 3% అయితే పెరిగింది. ఈ వీక్ లో అయితే ఆల్మోస్ట్ అయితే డౌ జోన్స్ కూడా ఒక 4% అయితే డౌ జోన్స్ కూడా మంచి పాజిటివ్ తోటి అయితే క్లోజ్ అయింది.
ఇంకా అసలు ఇక్కడ ఏమైందంటే ఇరాన్ వాళ్ళు మంచి సీజ్ ఫైర్ చేసుకోగానే క్రూడల్ ప్రైస్ అనేది డ్రాప్ అవ్వగానే ఒక్కసారి $118 నుంచి $95 ఒక్కసారి డ్రాప్ అవ్వడం వల్ల ఏమైందంటే చార్జెస్ అనేవి చాలా తగ్గుతాయి, చాలా ప్రైస్ తగ్గుతాయి. కాబట్టి వారు కూడా ఆగిపోయిన వల్ల అయితే అన్ని మార్కెట్లు అయితే మన మార్కెట్, చైనా మార్కెట్స్, కొరియా మార్కెట్, జపాన్ మార్కెట్స్ అన్ని మార్కెట్లు అయితే కూడా ఒక 4% అయితే మంచి ప్రైస్, ఒక మూవ్మెంట్ తోటి అయితే మంచి క్లోజ్ అయ్యాయి పాజిటివ్ తోటి. వారు ఆగిపోయిన వల్ల క్రూడల్ ప్రైస్, మెయిన్గా క్రూడల్ ప్రైస్ అయితే $118 నుంచి $95 పడిపోయిందని 15% అనేది సడన్ గా డ్రాప్ అయింది. ఈ డ్రాప్ చూడంగానే ఏమైందంటే ఎమ్మటే ఇక మార్కెట్స్ అయితే మంచి మూవ్మెంట్ తోటి, పాజిటివ్ తోటి ఒక 4% తోటి అయితే అన్ని మార్కెట్స్ అయితే ప్రజెంట్ అయితే అన్ని పాజిటివ్ గా క్లోజ్ అయ్యాయి. ఇక చూద్దాం మార్కెట్స్ ఓపెన్ అయ్యాక మళ్ళీ మార్కెట్స్ రేపు ఎలా ఉంటుందని. మళ్ళీ డైలీ వీడియోస్ మన ఛానల్లో రోజు అప్లోడ్ చేస్తుంటాను. మీరు మన ఛానల్ కొత్తగా వచ్చినట్లయితే ప్లీజ్ మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.